లోక్సభ ఎన్నికల్లో అసత్య ప్రచారాన్ని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ కొత్త వెబ్సైట్ను తీసుకొచ్చింది. మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ పేరుతో రూపొందించిన ఈ వెబ్సైట్ను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇక ఎన్నికల కమిషనర్లు జ్ఞానేశ్వర్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ప్రారంభించారు. అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టి ఎన్నికల సమయంలో ప్రజలకు ఖచ్చితమైన సమాచారం అందించేందుకు ఈ కొత్త వెబ్సైట్ ఉపయోగపడుతుందని ఈసీ తెలిపింది. ప్రజలు ఎప్పటికప్పుడు అడిగే ప్రశ్నలను వెలుగులోకి తెచ్చిన నకిలీ సమాచారాన్ని ఈ రిజిస్టర్ ద్వారా అప్డేట్ చేస్తూ ఓటర్లకు తెలియజేస్తామని ఎన్నికల కమిషన్ చెప్పింది. ముప్పై 37 ఏళ్ల సుదీర్ఘ పార్లమెంటరీ కెరియర్కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేడు ముగింపు పలకనున్నారు. ఇవాళ ఆయన రాజ్యసభ ఎంపీగా రిటైర్డ్ కానున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ప్రధానిపై అన్ని పార్టీలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. వివిధ స్థాయిలో ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నాయి. మన్మోహన్ సేవలను కొనియాడుతూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ఒక శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. ఉపాధి హామీ పథకంతో మన్మోహన్ సింగ్ గ్రామీణులకు కష్ట సమయంలో ఆదాయం తలెత్తుకు బతికే అవకాశం కల్పించారని అన్నారు. ఇక మాజీ ప్రధాని పివి నరసింహారావుతో కలిసి మన్మోహన్ సింగ్ వేసిన ఆర్థిక పునాదుల ఫలాలు నేటి సమాజానికి అందుతున్నాయన్నారు. కానీ నేటి రాజకీయ నాయకులు ఆయన పాత్రను గుర్తించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా క్షమించగలిగే పెద్ద మనసు ఆయన సొంతమని ప్రశంసించారు. తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి పరీక్షకు దరఖాస్తుల గడువును విద్యాశాఖ పొడిగించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ అప్లికేషన్లకు నేటితో గడువు ముగియగా 20 జూన్ వరకు పొడిగించింది. దీంతో అభ్యర్థులు 1,000 చొప్పున దరఖాస్తుల రుసుం చెల్లించి జూన్ 20 రాత్రి 11 గంటల 50 నిమిషాల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. అలాగే డిఎస్సి పరీక్ష తేదీలను అధికారులు ఖరారు చేశారు. జూలై 17 నుంచి 31 వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.